అప్పిచ్చేదాకా మన చుట్టూ తిరిగాడు, ఇప్పుడు వసూలు చేసుకోవడానికి చెప్పులు అరిగేదాకా ఆడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తమ్మయ్య గాడు ఎక్కడున్నాడో కాబట్టలేదయ్యా. ముందు బాబు, వాడికి 30,000 రూపాయలు అప్పించాను, నెల రోజుల నుంచి కనబట్టలేదు. కనపడి కాలి చేతులు ఎరగొడతాను. ఆడు ప్యాకాడికి డబ్బు తగిలేస్తే నాకెందుకంట? అప్పు తీసుకున్నాక ఇచ్చేయాలగా. ఇలా ఎంతకాలం తప్పించి తిరుగుతాడో నేను చూస్తాను. క్షమించండి. పర్లేదు పర్లేదు. ముందా తలిపేసాయి. అప్పులాలకు మొహం చూపించలేక కప్పలాగా ఎంతుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పుల మొహాన్ని కొట్టేవాడిని. ఛా, ముస్థితి 2 ఎకరాలు అమ్మేసేవాడిని. ఛా, నాకుంటే నేను అమ్మేసేవాడిని. ఛా, శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు నాయన, అందుకే అమ్మే. ఆహా, అప్పుడే కళ్ళకు గంతలు కట్టుకుని పేకాడే లెవెల్కి ఎదిగామన్నమాట. వాడు కట్టుకోలేదండి బాబు. వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లంతవుతుందని మేమే బలవంతంగా కట్టాం. ఏంట్రా ఏమైంది? ఇదేమిటి ఈయన ఇక్కడికి వచ్చాడు? మా వారు పాపం పేకాట్లో 6 లక్షలకు పైగా మునిగిపోయారు. మీరే ఏదో రకంగా సహాయం చేయాలండి. ఎవరు? తమ్మేక? మా ఊరు మాకు కావాల్సినాడు. ఒరే సర్వమంగళం, ఒక 50,000 ఇవ్వరా. 50,000? ఏం చాలదా? అమ్మో నాకొద్దు. ఏ తీసుకుంటే తీర్చడం ఎలా? నీకు ఆస్తి ఉంది కదయ్యా. నాకెక్కడిది? వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు? ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా, తమ్ముడిని అమాయకుని చేసి అన్న మొత్తం ఆస్తి కాజేశాడు అన్నమాట. చూడు, ఎలాగూ పంచలేదు కాబట్టి అందులో నీకు సర్వాధికారాలు ఉన్నాయి. మంచి రేట్ చూసి 2 ఎకరాలు అమ్మి పెడతాను. ధైర్యంగా ఉండు. ఆ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనండి. నిన్ను ఎక్కడ నిలబడతానో చూడు. నడి రోడ్డు మీద కాదు కదా. రత్నమా, ఏడి మీ ఆయన ఉంటే పిలు. ఎందుకు బావగారు? ఆడికి బుద్ధి ఉందో లేదో తెలుసుకోవడానికి. ఎవడైనా కాగితాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటే వెనక ముందు కూడా పెట్టేస్తాడా? ఏమైంది? ఏమవుద్ది? బంగారు లాంటి 2 ఎకరాలు. ఇదిగో సచ్చిమిత్రు రాసుకున్నాడు. ఆయనేం రాసుకోలేదు, నేనే రాసిచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది? నాకు అప్పులు అవసరాలు ఉండవా? అంత కొంపలంటుకుపోయే అవసరాలు ఏంటో చెప్తే నేనే డబ్బు ఇచ్చేవాడిగా. అదే అదే ఎందుకో అని అడుగుతున్నాను. పెద్ద ఆయనకి నీకు లెక్క చెప్తూ నీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలా? నేనేం పసిపిల్లాని కాదు. నాకు పెళ్ళైంది, పెళ్లికి ఎదిగిన కొడుకున్నాడు. ఆ మాటకు వస్తే ఈ ఆస్తిలో నాకు హక్కు ఉంది. నీకంతగా ఇష్టం లేకపోతే నా వాటా నా మొహం మీద పారాయి. నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఏమైందండి మీకు? ఆస్తిలో బాగా అడుగుతున్నారా? ఇదంతా రక్తం ఒడిచి సంపాదించిందండి. ఆయన రక్తం ధారపోస్తే నేను చెమట వచ్చాను. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుంటే నేను రాత్రి పగలు కాపలాగాచాను. ఆస్తి పంచిస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కర్లేదురా, ఇదిగోరా, ఇవి నీ ఆస్తి పత్రాలు. ఇవి ఇప్పుడు రాయించినవి కదరా. మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టాని అప్పుడు ఆ రోజే రాయించాను. రే, కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను, అంతేకాని నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను మాత్రం చెప్పొద్దురా. ఇప్పటికే కొడుకు దూరం అయినందుకే కుమిలిపోతున్నాను. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను అనాథరైపోతాను. వద్దురా. పెడత పెడత ముద్దు పెడత పొంగు చాటు పొంగులెడత రారారా నారాజా 6 అడుగుల అందగాడ చిలిపి చేతల చిన్నవాడ నీదేరా ఈ రోజా. కడత కడత తాళి కడత ఒంటి నిండా నగలు పెడత నీవేలే నారాణి. కసిని పెంచే కన్నె సోకు కాకినాడ పూతరేకు నాదేలే భూబోని.
తెలుసుకుంటేనే చిలక ఆ పంతులు మాటే విన్నాను నా సర్వం నీవనుకున్నాను అగ్ని సాక్షిగా తాళి కట్టిన మొగుణ్ణి నేను రచ్చవట నిన్ను చంపి సమాధి చేస్తారా ఆ సమాధిపై నిద్రపోతారు నన్ను వదిలి వెళుతున్నావా మన ప్రేమకు పంచరు వేస్తావా మన స్టోరీ ట్రాజెడీ చేస్తావా పెళ్లి బాడీకే చేశారు మన ప్రేమ హార్టుకే వదిలారు నా కొంప నిలువు నా ముంచారు చిలక పెడత పెడతా ముద్దు పెడతా కొంగు చాటు కొంగులెడతా రా 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 నా రాజా కడత కడత కాలి కడత ఒంటి నిండా నగలు కడత నీ వెళ్ళే నారాణి అందంలో ఆ మన్మధుడైన పలాదూరు నీ ముందు అబ్బ ఎవరి కుందిరా నీ పేసు హీరోలకి హీరో నువ్వు బాసు పొట్టి కత్తరా పొడుగు దువ్వెన నువ్వు నేను అయితే ఈ బార్బరు అక్బరు అవుతాడు ఈ పిలకు పిలక గొరిగేస్తాడు కళ్ళ ముందే నీ ఉండకూడదు నువ్వుంటే శాంతే ఉండదు నువ్వు చస్తే ఏ బాగుండదు నికాసు ప్రేమకు కటింగ్సు లేదులే లోకంసు మొత్తమే ఫిట్టింగ్సు బాధలే ఎండింగ్సు లేదులే పెడత పెడతా ముద్దు పెడతా కొంగు చాటు కొంగులెడతా రా 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 నా రాజా కడత కడత తాళి కడత ఒంటి నిండా నగలు పెడతా నీవేలే నారాణి అయ్యయ్యయ్యయ్యో నీదేరా ఈ రోజా ఏమండి రెడీయా వస్తున్నా. బేబీ నువ్వు వెళ్ళి కార్లో కూర్చో నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను తెస్తాను ఎక్కడికి చూడు బాబు ఇన్నాళ్ళకి నా కూతురు నా దగ్గరికి వచ్చింది కాస్త గాలి పీల్చుకోవడానికి అవకాశం ఇవ్వు అన్నట్టు ఏదో బిజినెస్ చేయాలన్నట్టుగా దేనికి నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. ఓహోహోహో ఏ చదువుతో ఎవరి తెలివితేటలతో ఎవరి డబ్బుతో ఆ? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని పరాయి వాళ్ళ చేర మీద కూర్చొని చెప్పకూడదు బాబు మా బేబీ నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి బ్రతికినంతకాలం ఇంత అన్నం పెడతాను అంతకన్నా ఓవర్ యాక్టింగ్ చేయొద్దు ఫోన్ వస్తే నేను పార్టీకి వెళ్ళానని చెప్పు ఇల్లు జాగ్రత్తగా చూసుకో అత్తమ్మా నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏమండి జరిగిందేదో జరిగిపోయింది మీరు పెళ్లి చేసుకోండి నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు? అరే దా సౌత్ బ్రదర్ దా. నేను నీకు సౌత్ పడుతున్నా నిన్ను చంపేస్తాను బయట ఏమండి? నిన్ను మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి ఆయనే అనొద్దు ఏంటి ఏంటి వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్ ఆయన ఎక్స్ అయితే నేను జడ్డా? మాది 5 జన్మల బంధం అయ్యి బాబోయ్ అరే నీ పొద్దులో కత్తుంటేవరా దీన్ని నేను ఊరుకోను నరుకుతాను. ఒరే నీకు దండం పెడతాను రా సౌతి బ్రదర్ 10 సార్లు పిలవకురా పై ప్రాణాలు పైన పోయేటట్టున్నారా నీకు దండం పెడతాను రే. సరే బెదరు నువ్వేమో అనాలనుకుంటే నన్నను కానీ నా పారును మాత్రం ఏమి అన. నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బెదరు
దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో, అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు. అవును, పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే ఎక్కువ ఉంది. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన అలాగే 2 అడుగులు అయి చాలు. ఏమండి? వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్లకొస్తా. కోస్తా నీ పీక కోస్తా. చూస్తానంటే నువ్వు పద లోపలికి. తప్పుతా నిన్ను అసలు నువ్వు పద. ఒరే దరిద్రుడా, నీ పెట్టరా? రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తాను సౌజ్ బెదరు. నిన్ను చంపుతా, నిన్ను చంపి పాత పెట్టా. నా ఆస్తి అంతా నీ చేతిలో పెట్టేశాను. మనం కొత్తగా మొదలు పెట్టబోయే వ్యాపారానికి నీ పేరు నా పేరు కలిపి పెడదామే. తమ్మయ్య బ్రేక్ అని పెడదామా, బ్రేక్ తమ్మయ్య అని పెడదామా? తమ్మయ్య బ్రేకే. మీ అన్నయ్య బంజరు భూములు ఇచ్చి మోసం చేశాడు. ఏంట్రా నువ్వు వండిది? నేను కాదండి, ఇడిగో ఈయన అంటున్నాడు. ఎగువ భూములేమో నీరు లేక పనిచేయవంట, దిగువ భూములేమో ఉప్పు నీరు కనుక పనిచేయవంట. 1 ఎకరం మాత్రం పనిచేస్తుంది. పోన్లే, అది కూడా ఇప్పుడు కాదండి, మనం చచ్చాక పాతి పెట్టడానికి శ్మశానం అండి అది. పనికి రాని బంజరు భూములు ఇచ్చి నిన్ను మోసం చేశాడన్నమాట మీ అన్నయ్య. మోసం చేసింది ఆడిని కాదు. ఓయ్ సత్యమూర్తి, నిన్ను లేకపోతే జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న భూమిని అంత తేలిగ్గా నీ చేతికి అందరిస్తానా? ఏ రోజునైతే నువ్వు వాడిని బుట్టలో వేసుకున్నావో ఆ రోజున ఈ పనికి మాలిన భూములని ఆడి పేరును రాశాను. బ్రేకు మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తావా లేదా? ఒరే తప్పురా, తల్లి లాంటిది, దండం పెట్టుకో. తెల్లా నీ మధ్యలో కాలం ఉంది కాబట్టి బతికిపోయారు, లేకపోతే మీ ఇద్దరు నరికి కుప్పలు పెట్టేవాడిని. ఏంటి బాధపడుతున్నావంటే? ఏమండి, 2 రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే ఎక్స్ గారు. ఎక్స్ అంటే ఆ దున్నపోతుగాడేనా? ఓరేని, వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా, పద. ఏమంటే తిలక్ గారు, తొందరగా వస్తారా? ఈవేళ శివరాత్రి కంటిన్యూస్ షోస్ వేయాలి. నేను అదే పని మీద ఉన్నా. వేసుకో, నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోండని నిరూపించా. ఎందుకు వచ్చినట్టు? 2 రోజులైంది అన్నం తిని, మోహన్ చూపించలేక దాక్కున్నాను. మరి ఎందుకు వెళ్ళినట్టు? బుద్ధి గడ్డి తిని వాడికి అన్నం ఎందుకు? ఎక్కడన్నా గుగ్గిళ్ళు తెలపిండి దొరుకుతాయేమో, వెళ్ళి తిను. అన్నయ్య